గైస్ మనకైతే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే జూలై 1 నుంచి 7 వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు ఫీజ్ పే చేయడానికి అయితే మనకైతే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జూలై 4 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే మనం ఒక 10th మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము వెరిఫై చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జూలై 8 నుంచి 12 వరకు అయితే వెబ్ ఆప్షన్ ఎంపిక అయితే ఉంటుంది. అంటే మన కాలేజెస్ అనేది ఎక్కడెక్కడ కావాలనేది చూస్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనకి ఏ కాలేజీలో సీట్ కావాలనేసి. నెక్స్ట్ జూలై 13న ఆప్షన్లో మార్పులు అవకాశం అయితే ఉంటుంది. అంటే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని అంటే కాలేజీని మీరు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే జూలై 13న అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. జూలై 16న సీట్లు కేటాయింపు. సో మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చిందా లేదా అనేసి అయితే మీకైతే జూలై 16న అయితే తెలుస్తుంది. జూలై 15 నుంచి 22 వరకు అయితే సెల్ఫ్ జాయినింగ్ కాలేజీలో రిపోర్టింగ్ అయితే ఉంటుంది. సో ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ జూలై 19 నుంచి అయితే తరగతులు ప్రారంభం అవుతాయి. సో జూలై 19 నుంచి అయితే కాలేజెస్ అనేది స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.